పాలపు రాజకీయాలకు పనికొచ్చే క్యారెక్టర్ కాదు అది. అంటే కడప లాంటి రాజకీయాలకి చదువుకున్నోడు ఏదో పెద్దరికం కేడరు అన్నొస్తున్నాడు అంటే జనాలందరినీ భోగేశ్వరు రావాలి, కేకేయాలా, ఎగబడేటట్టు ఉండాలా, ఇదే కథ. అన్నా ఆ ఊరు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందన్నా ఓసారి మాట్లాడితే అయిపోద్ది అని చెప్పాలా, లేదు ఆ ఊళ్ళో తెలుగుదేశం లేదు ఇబ్బంది పెడుతున్నాడంట అంటే నేను చూసుకుంటానన్నట్టు ఉండాలా. లీగల్ సహకరించాలి. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు రెచ్చిపోయి కొడుతున్నారా, తిడుతున్నారా, కేసులు పెడుతున్నారా, లాక్కుంటున్నారా, ఇవన్నీ నడుస్తున్నాయి. అండగా నిలబడేదానికి ఉంటాయి కదా. ఇప్పుడు పాత రోజులకి మళ్ళీ పాత రోజుల్లో ఏముంది అప్ప నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తాం, 4 రోజులు భోజనం చేస్తాం వస్తాం అంటారు. ఆ రోజుల్లో ఇంట్లో టీవీలు ఉండేవి కాదు, చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కాదు. వినోదం అంటే ఏంలే, వినోదం అంటే ఆ నాయకుడు వచ్చినప్పుడు పోతే, లేకపోతే ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరుగుతూ ఉంటే ఆ సభవు, ఆ తిరుగుడు, ఆ ర్యాలీనో, ఆ ఊరేగింపు, లేదా ఆ ఊరికో ఈ ఊరికో ఈ పార్టీ వాడు పోతే కాసేపు అరుసుకోవడం, కేకలేసుకోవడం సరదా. అదే రాజకీయమే ఓ సరదా వాళ్ళకి అప్పుడు. అదే రాజకీయం అప్పుడు, అదే ఎంజాయ్మెంట్ వీళ్ళకి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఇదొక ప్రపంచం. ఏసీలు, గీసీలు, వెహికల్స్, తినటానికి ఇష్టం వచ్చినంత తిండి, తాగడానికి ఇష్టం వచ్చినంత తాగుడు, కంప్లీట్ జీవన శైలి మారిపోయింది. ఇవాళ జైలుకి వెళ్ళి సెల్ ఫోన్ లేకుండా ఏమీ లేకుండా కూర్చోడం అంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి.